హాయ్ యూస్ 3 months బేబీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అదేనండి, పింక్ కలరు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. నేను కుకింగ్ వేస్టేజ్ తప్పించి ఇంకేం వేయను. అయితే చూసారు కదండి, ఇక్కడ మనకి నేను చాలా వీడియోస్లో నో ఫెర్టిలైజర్, నో పెస్టిసైడ్స్, నో యూరియా అంటే యూరియా తలక గుళికలు లేదంటే చిన్న చిన్నవన్నా కొద్దిగా వేయడం జరుగుతుందండి. నో యూరియా అని ఎందుకు అంటున్నానంటే, యూరియా మనం ఏ ప్లాంట్కి వేసినప్పటికీ కూడా పెరుగు అయితే ఎక్కువగా పెరుగుతుందండి. అంటే ఎక్కువగా లాంగ్ సైజు ఇలా పెరగడం జరుగుతుంది. అలానే కాయలు కానీ వాటరు ఎక్కువ పర్సంటేజ్ పీల్చుకుంటాయండి. అందువల్ల నేనైతే యూరియా వేయట్లేదు. ఇంకా నో పెస్టిసైడ్స్ అంటున్నాను కదండి. నా వద్ద ఉన్న గుడ్ పెస్టిసైడ్స్ ఏంటంటే, కుకింగ్ వేస్టేజ్ని చాలా భద్రంగా తీసుకెళ్ళి వేస్తూ ఉంటానండి. అది కూడా ఒక ప్లాన్ ప్రకారం ఏ ప్లాంట్కి ఏ కుకింగ్ వేస్టేజ్ అయితే మంచిగా పనిచేస్తుందో అలా ఆలోచించుకొని వేస్తూ ఉంటాను. అండ్ స్టిల్ దెన్ ఇంకా ఇక్కడ చూసారు కదండి, చాలా చిన్న మొక్క. ఇగోండి ఇక్కడ ఈ ముక్క అండి, ఈ ముక్కని నేను వేసాను. ఇప్పుడున్న ఇగోండి ఈ ముక్కను వేస్తే 3 monthsకి మనకి ఇలాగా ఈ బేబీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఈ 3 స్టెమ్స్తో ఇలాగ అడ్డగా ఒక స్టెమ్ వచ్చి దానిపైన 2 స్టెమ్స్ వచ్చాయి. చూసారు కదండి, 3 monthsకి మన వద్ద ఇలా ప్రొడక్ట్ అయిందండి. అయితే ఇప్పుడు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ నేను చాలా స్టెమ్స్ నాటానండి. నేను కొన్నిది ఒకే మొక్క, కానీ చాలా స్టెమ్స్ 3 monthsకి వచ్చినవేనండి. ఆ స్టెమ్స్ అన్నీ కూడా ఒకసారి మరొక మొక్కను నేను ఇప్పుడు తీసి వేరే కుండీలోకి రీప్లేస్ చేస్తున్నానండి. అది కూడా ఒకసారి షేర్ చేస్తాను, వీడియోని చూడండి. మ్యూజిక్తో షేర్ చేస్తాను, ఆల్రెడీ ఇప్పుడు ఆడియో చెప్పాను కాబట్టి. అయితే మనం 1-2 ప్లాంట్స్ ఇలా చిన్న కుండీలో వేసుకున్న కాపు కాస్తాయండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.